అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై టీడీపీ కుట్రపూరిత రాజకీయాలు చేస్తోంది. టీడీపీకి బలం లేకపోయేసరికి ఎమ్మెల్యే సురేంద్రబాబు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. 8 మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను బెదిరించి ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులుండగా వైఎస్ఆర్సీపీ నుండి 19 మంది, టీడీపీ నుండి 4, ఒక ఇండిపెండెంట్ వార్డు సభ్యులు ఉన్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి స్పష్టమైన ఆధిక్యత కనిపించిన అడ్డదారిలో కళ్యాణదుర్గం మున్సిపాలిటీని చేజిక్కించుకునే కుట్రలు చేస్తోంది టీడీపీ. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లకు ఫోన్లు చేసి ప్రలోభ పెడుతున్నారు. రైట్ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శివారెడ్డి, ఏదైతే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై టీడీపీ కుట్రపూరిత రాజకీయాలు చేస్తోంది. వైఎస్ఆర్సీపీ నేతలకు ఫోన్లు చేసి మరి వాళ్ళని ప్రలోభ పెట్టడానికి ట్రై చేస్తోంది. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి శివారెడ్డి? అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం లో అయితే కళ్యాణదుర్గం మున్సిపాలిటీకి సంబంధించి గత ఎన్నికల్లో అంటే మొత్తం 24 వార్డులు ఉండగా 19 వార్డులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకీకరణ వేసింది. కేవలం 4 వార్డులో మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రలోభాలు కావచ్చు, పార్టీ ఫిరాయింపులు కావచ్చు, పూర్తి స్థాయిలో ప్రోత్సహించడం కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు డైరెక్షన్ లో దాదాపుగా ఇప్పటిదాకా 8 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను కొనుగోలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్కరికి 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే అడ్డదారులు గెలిచేందుకు ఇప్పటికే టీడీపీ కుట్ర రాజకీయాలన్నీ దాదాపుగా పూర్తి చేసినట్లుగా కనిపిస్తుంది. ఒకవైపున పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం, మరోవైపున బెదిరించడం, మరోవైపున ఫోన్లు చేసి మీకు ఎంత డబ్బు కావాలో మా పార్టీలోకి రండి, మా అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని పదే బెదిరిస్తున్న నేపథ్యంలో అక్రమ కేసులు, బెదిరింపులు తాళలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది కౌన్సిలర్లు టీడీపీ వైపు మొగ్గు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ మొత్తం పరిణామాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తల రంగయ్య పూర్తి స్థాయిలో ఖండిస్తున్నారు. డెమోక్రటిక్ వేలో ఫైట్ చేయాలి, రాజకీయంగా ఫైట్ చేయాలి, కానీ దొడ్డిదారిగా అడ్డదారిలో మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవడం మనకి కరెక్ట్ కాదని చెప్తున్నారు. మరి కాసేపు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఈ కార్యక్రమం సందర్భంగా కళ్యాణదుర్గంలో పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. 144 సెక్షన్ విధించినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే టీడీపీ కుట్రను గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా మందికి ఫోన్లు చేశారు, బెదిరిస్తున్నారు, అదేవిధంగా డబ్బు ఇస్తామని చెప్పి ప్రలోభ పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి.